వీళ్ళెందుకు పనిగట్టుకుని దాన్ని వెన్నుపోటని ప్రచారం చేస్తున్నట్టు అనుకోవాలి. ఒక బురద చల్లాలి, బురద వేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే దానికి ఏదైనా పుట్టించి ఏదైనా చేయగలిగినటువంటి సమర్థత ఇంకా మాటకు వస్తే ఆ పార్టీ పునాదే. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి తలకి మించినటువంటి హామీలు పూర్తి చేయడం ఆయన వల్ల కాదు. వైఎస్ఆర్సీపీ కూడా సేమ్ స్ట్రాటజీ. ఎందుకంటే ఆ పురుషులు వాళ్ళకి సంబంధించిన మైండ్ సెట్, వాళ్ళకి సంబంధించిన కన్నింగ్ తెలివితేటలన్నీ కూడా వీళ్ళల్లో పుష్కలంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ క్యాడర్ కంపల్సరీగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. ఈవెన్ ఎమ్మెల్యేలు కూడా బహిరంగంగా వినిపిస్తారు అలాంటి పరిస్థితి ఏదైనా వస్తే. అలాగే 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పేసి కేసీఆర్ గారు కూర్చుంటాం వలన ఇవాళ కేటీఆర్ గారు కేసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తాం. నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. అనివార్యంగా ఒక అంశం గురించి చర్చించాల్సి వస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ హ్యాండిల్లో ట్విట్టర్లో ఓ 20 గంటల కిందట వెన్నుపోటు బాబుకే చనబాబు వెన్నుపోటు, తండ్రిని దింపి గద్దెనెక్కేందుకు నిక్కర మంత్రి నారా లోకేష్ ఆరాటం, లండన్ టూర్ అందుకేనా, టీడీపీలో గుసగుసలు. సరే, టీడీపీలో గుసగుసలు జరుగుతున్నాయా లేకపోతే వాళ్ళు గుసగుసలు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్లో వేశారా అనేది తెలియదు. కానీ వాస్తవానికి లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలి, అవుతారు అనే చర్చ ఉన్నదే. అదైతే వాస్తవం. ఒకవేళ లోకేష్ ముఖ్యమంత్రి అయితే చంద్రబాబుని గద్దె దింపి చంద్రబాబుకి వెన్నుపోటు పొడిచి లోకేష్ ముఖ్యమంత్రి అయినట్టు అవుతుందా? ఎందుకు వైఎస్ఆర్సీపీ ఇలాంటి ప్రచారం చేయాలనుకుంటుందంటే ఏ పాయింట్ని బేస్ చేసుకొని, ఏ అంశాన్ని బేస్ చేసుకొని వైఎస్ఆర్సీపీ వెన్నుపోటు అంటుందో అర్థం కాని పరిస్థితి. అయితే లండన్లోనే ఇప్పుడు న్యూ ఇయర్కి బహుశా అందరూ లండన్లోనే ఉంటారనుకోండి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అంత ఫ్యామిలీ. లండన్లో వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. అదేదో చేస్తే ఇక్కడ చేయాలి కానీ లండన్ వెళ్ళి చేసేదేంటి? అది తెలియని విషయం. దాంతోపాటు ఒకటైతే చెప్పగలను, ఒక ప్రత్యర్థి వేసేటువంటి అడుగులు తనకంటే తన శత్రువుకే ముందుగా పసిగట్టగలడు అనేటువంటి ఒక ఇది ఉంటుంది కదా మనకి. అంటే మనకంటే మన శత్రువుకే మన అడుగులు ముందే తెలిసిపోతాయి, మన శత్రువే ముందే పసిగట్టడానికి ప్రయత్నిస్తాడు అనేది ఉంటుంది కదా. సో అట్లా ఏమన్నా వైసీపీ పసిగట్టి ఈ వార్తను రాస్తుందా? పసిగట్టి వార్తను రాసినా కానీ వెన్నుపోటు అనేందుకు రాస్తుంది అనేది అర్థం కాని విషయం. లోకేష్ చేతిలో పెద్ద కత్తి ఒకటి పెట్టి, లోకేష్ పాత ఫోటో ఒకటి పెట్టి ఆ పోస్టర్ని వాళ్ళు చేశారు. సరే, ఆ పోస్టర్ పక్కన చూడొచ్చు. దీని మీద చర్చిద్దాం. మనతో పాటు కిలార్ నాగార్జున గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం నాగార్జున గారు. ఇవన్నీ నాకున్న డౌట్లు. లోకేష్ ముఖ్యమంత్రి కావాలని, అవుతారని ఈ చర్చ అయితే ఉంది. సరే, అది ఉగాదా లేకపోతే దసరానా లేకపోతే ఇంకొక రోజా అనేది తెలియదు, కానీ కొంత చర్చ అయితే నడుస్తుంది. ఎప్పుడు అనేదే తెలియాల్సి ఉంది. దీనికి బీజేపీ అధిష్టానం ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి ఈ కార్యక్రమానికి, పట్టాభిషేకానికి అనేది కూడా కొంత తెలుస్తూ కొంత అర్థమయ్యేలాగా కదలికలు కనబడుతున్నాయి. మరి ఈ లండన్లో ఉండగా వెన్నుపోటు అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? వీళ్ళెందుకు పనిగట్టుకుని దాన్ని వెన్నుపోటని ప్రచారం చేస్తున్నట్టు అనుకోవాలి? అంటే ఇక్కడ కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు ఆలోచించే విధానం ఒకటి ఉంటుందండి. కామన్ సెన్స్ ఉన్నవాడు ఎప్పుడు కూడా లాజికల్గా ఆలోచిస్తాడు. ఇది సాధ్యమా, ఇది కాదా, సమయమా, సందర్భమా, నిజంగా అవకాశం ఉందా అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తారు. కానీ వైఎస్ఆర్సీపీ అనేటువంటి పార్టీ ఏంటంటే వాళ్ళు వీటన్నిటికీ అతీతం. ఒక బురద చల్లాలి, బురద వేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే దానికి ఏదైనా పుట్టించి ఏదైనా చేయగలిగినటువంటి సమర్థత ఇంకా మాటకు వస్తే ఆ పార్టీ పునాదే. అది అబద్ధాలు, సానుభూతి, ఈ రెండిటి మీద పుట్టినటువంటి పార్టీ, దాని మీదే అధికారం సాధించినటువంటి పార్టీ. ఇప్పుడు మీకు ఉదాహరణకు తీసుకుంటే వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారే చంపించారని నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఇంత బారు కత్తి ఆయన చేతిలో పెట్టారు. ఇప్పుడు అదే కత్తిని తీసి మన లోకేష్ చేతిలో పెట్టారు. సేమ్ అలాగే ఉంది చూడండి ఆ కత్తి కూడా. అవును, తల్వార్. ఆ రోజున అది అబద్ధమే, ఈ రోజున అబద్ధం అనేటువంటిది అది చూసిన ప్రతి ఒక్కడికి తెలుస్తుంది. కానీ వాళ్ళకున్నటువంటిది ఏంటంటే సంవత్సరంన్నరగా, కరెక్ట్గా ఇప్పటికి మనకు 6 నెలలు దాటి 7వ నెలలో ఉన్నారు. ఎన్ని రకాలుగా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్నా
లేకపోతే జనంలో ఎంత దీన్ని పలచన చేయాలన్నా వ్యతిరేకత తీసుకురావాలన్నా కానీ వాళ్ళకి సాధ్యం అవటం లేదు. వాళ్ళు 2-3 స్టెప్పులుగా వాళ్ళు ఎక్కడ పొరపాటు పడ్డారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫస్ట్ అసలు ఇంత దారుణంగా ఓడిపోతామని అనుకోలేదు. సరే ఓడిపోయిన తర్వాత ఓటమిని జీర్ణించుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి తలకి మించినటువంటి హామీలు పూర్తి చేయటం ఆయన వల్ల కాదు, ప్రజల ముందు దోషిగా నిలబెట్టవచ్చు అనుకున్నారు. 1-2 పథకాలు తప్పితే అన్ని పథకాలు కూడా గ్రౌండ్ అవ్వటం జరిగింది. ఆ ఆశ పోయింది. ఇప్పుడు వాళ్ళకున్న 2 మిణుకుమంటున్నటువంటి ఆశలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళకి అపోహలు కల్పించి కూటమిలో చీలిక తీసుకురావడానికి ప్రయత్నం ఒకటి, అంటే వాళ్ళకి దీన్ని పడేయటానికి ఉన్న అవకాశాలు. రెండోది, ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి ఇంకొక 30-35 సంవత్సరాల నాయకత్వం అనేటువంటిది వహించడానికి రెడీ అవుతున్నటువంటి లోకేష్ మీద ఏదో ఒక రకమైనటువంటి బురద జల్లి పార్టీని గందరగోళం పరచడం అనేటువంటిది రెండో ఎత్తుగడ. ఈ రెండో ఎత్తుగడలో భాగంగానే ఇప్పుడు ఇది న్యూస్ వదిలేరు అనేటువంటిది నేను అనుకుంటున్నాను. మీరు చెప్పిన జనసేన టీడీపీకి పెట్టే క్రమంలో అనేది ఇది మొదటి నుంచి జరుగుతున్న ప్రయత్నం అయితే అక్కడ ఏమైందంటే అది బెటిసి కొడుతుంది ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు ఇది గ్రహించి ఏం చేశాడు, 15 ఏళ్ళు నోరు తెరిస్తే ఆయన 15 ఏళ్ళు అంటున్నాడు. ఎక్కడ పొరపొచ్చాలు 2-3 సందర్భాల్లో వచ్చినా కూడా మూడో గంట అడిగి తెలియకుండా టీ కప్లో తుఫాన్ లాగా అది సమసిపోయింది. మొన్న మరింత గట్టిగా ఆయన ఎంత క్లారిటీతో చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారి రాజకీయ పరిజ్ఞానం మీద నాకు కొంచెం గౌరవం ఇంకొంచెం పెరిగింది. నేను ముఖ్యమంత్రిని అవటం అనేటువంటిది అది ముఖ్యం కాదు, రాష్ట్రం అనేటువంటిది ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి గండం నుంచి పూర్తిగా బయటపడ్డ తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి కావాలా వద్దా అనేటువంటిది అప్పుడు చూసుకుందాం. అప్పటి వరకు ఈ కూటమిని నిలబెట్టి జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రాకుండా ఉంచటమే నా ధ్యేయం అనేటువంటిది కేటగారికల్గా ఎప్పుడైతే చెప్పారో ఆ ఫస్ట్ ఆప్షన్ పోయింది వాళ్ళ దగ్గర నుంచి. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో సహజంగానే ఇప్పుడు ఎట్లా ఉంది, తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారిది ఒక పవర్ సెంటర్గా నడుస్తూ ఉంది. ఆయనది ఒక టీము, పనులు కావాలన్న వాళ్ళందరూ అక్కడికే వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారితో అపాయింట్మెంట్ కావాలంటే కూడా త్రూ లోకేష్ గారు ఎవరు చెప్తే వాళ్ళకే దొరుకుతుంది అనేటువంటిది ఒక ఇది నడుస్తాం. దీన్ని బేస్ చేసుకొని ఏంటంటే దానికి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేసి అసలు ఈయనే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు, కావాలంటే చంద్రబాబు నాయుడు గారిని డీస్టేబిలైజ్ చేసి కుట్ర చేసి వాళ్ళ భాషలో వెన్నుపోటు పొడిచి రావాలనుకుంటున్నాడు. దీనికి కనీసం ఏదో ఒక సందర్భమో ఒక మాటో లేకపోతే ఒక సంఘటన జరిగి ఉండాలి కదా, ఏదో ఒకటి కనీసం జోడించాలి కదా, లీడ్ ఉండాలి కదా. ఇప్పుడు కూడా లోకేష్ 3rd ప్లేస్లోనే ఉంటున్నాడు, తను థర్డ్ ప్లేస్లోనే పెట్టుకుంటున్నారు. మీరు గమనించండి, ముగ్గురు ఒక వేది మీద ఉన్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి ఆటోమేటిక్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చినా పవన్ కళ్యాణ్ గారిని కూడా సెకండ్ ప్లేస్లో పెట్టి తను ఒక అడుగు వెనక్కి ఉంటున్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రియలైజ్ అయ్యారో సేమ్ అదే లోకేష్ గారి మనసులో కూడా ఉంది. అనుకోవచ్చు మనకి సొంత బలం ఉంది కదా, వీళ్ళతోటి పని లేదన్నప్పటికీ కూడా ఏంటంటే ఏ ఒక్క ఛాన్స్ కూడా 1% కూడా వైఎస్ఆర్సీపీకి ఇవ్వకూడదంటే ఈ బంధం ఇలాగే. బట్ ఈ పర్సనల్ ఈగోస్ని పక్కన పెట్టి నువ్వన్నా నేను 2నా నేను 3నా అనేది కాకుండా ముగ్గురు కలిసికట్టుగా చేస్తున్నప్పుడు ఏంటంటే ఏదో ఒక గందరగోళం క్రియేట్ చేయటం. ఇప్పుడు మీకు గతంలో ఈ ముస్లిమ్స్ దండయాత్రలు చేసేవాళ్ళు ఇండియా మీద, ఇండియాలో ఉన్నటువంటి ఈ హిందూ రాజులందరూ గట్టిగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఇక్కడ జయించడం వాళ్ళ వీలయ్యేది కాదు. అందుకని ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళల్లో వాళ్ళకి కలహాలు తీసుకొచ్చి దొంగ దెబ్బ తీయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. వైఎస్ఆర్సీపీ కూడా సేమ్ స్ట్రాటజీ. ఎందుకంటే ఆ తురుష్కులు వాళ్ళకి సంబంధించిన మైండ్ సెట్, వాళ్ళకి సంబంధించిన కన్నింగ్ తెలివితేటలన్నీ కూడా వీళ్ళల్లో పుష్కలంగా ఉన్నాయి ఈ క్యాడర్లోనూ నాయకుల్లో. సో ఇలా చెప్తే ఏంటంటే ఓహో లోకేష్ గారు కాబోతున్నారనమాట, ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి లోపల అనుకున్న వాళ్ళు కూడా బయటికి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళటం, కొంత కదలిక అనేది అక్కడ తీసుకురావటం అనేటువంటిది దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర అనేది నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఉన్నారు, లోకేష్ గారు నిజంగానే అనుకుంటున్నారేమో మనం వెళ్ళి కర్చీఫ్ ముందే వేసుకుందాం అనే బ్యాచ్ కొంతమంది ఉంటారు కదా, ఎంతైనా రాజకీయ నాయకులు. కాబట్టి మన ప్లేస్ 1, 2, 3లో మనం ఉందాం, నెంబర్ 10లో ఆయన గుడ్ బుక్స్లో ఉందాం అనేటువంటి కదలిక దాంట్లో సంచలనం తీసుకురావాలని చేసినటువంటి ప్రయత్నమే కానీ ఇవాళ లోకేష్ అనేటువంటి వ్యక్తి బాగా రాటు తెలియడు, దాంట్లో అనుమానం లేదు. కానీ ఇంకా ముఖ్యమంత్రి స్థాయి మెటీరియల్ కాలేదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి బాగా.
చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఒక జైగెంటిక్ పర్సనాలిటీ అక్కడ ఉన్నది కాబట్టి వెనకాల ఆ ధైర్యంతో ఆ గుడ్ విల్ తోటి ఎదిగినటువంటి లోకేష్ గారు భారతదేశ వ్యాప్తంగా మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు తీసుకురావడంలో ఇతోధికమైనటువంటి పాత్ర పోషిస్తున్నప్పటికీ కూడా ఇంకా నేర్చుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చాలా ఉంది. మొన్న ఒక సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో విషయం మాట్లాడుతూ ఇక్కడ మాక్ అసెంబ్లీ జరిగింది, మీకు గుర్తుందా? అవును, చాలా బ్రహ్మాండంగా జరిగింది. జరిగినప్పుడు స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు. November 14th బాలల దినోత్సవం రోజున మీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో నారా లోకేష్, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, ఆయన బాగా ఉత్సాహం ఎక్కువైపోయింది, అసలు ఒరిజినల్ అసెంబ్లీలోనే కండక్ట్ చేద్దాం ఇదని చెప్పేసి అన్నారు ఆయన. అది స్పీకర్ గారిని అడిగితే పాపం ఆయన ఏం చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతుంటే ఆ విషయం నా నోటీస్కి వస్తే నేను నో అని చెప్పాను. ఎందుకంటే అది రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవహారం, అక్కడ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నటువంటి వాళ్ళే వెళ్ళాలి, అవసరమైతే మీరు పక్కనేసుకోండి అని చెప్పాను. అంబటి రాంబాబు ఈ విషయం మీద నాలుగు గరుచుకున్నాడు. పొరపాటున చూసారా అసెంబ్లీలో పెట్టేశారు అని పక్కన వాళ్ళు ఎవరు రిపోర్టర్లు అడగగానే ఓహో అసెంబ్లీలో కాదా, అయితే నేను వెనక్కి తీసుకుంటున్నా. సో అక్కడ నేను అనేది ఏంటంటే ఇంకా పూర్తి స్థాయిలో సీఎం మెటీరియల్గా ఆయన రెడీ అవ్వలేదంటానికి ఇదే ఉదాహరణ. ఇలాంటివి బాబు గారు కనుక బ్రేక్ వేయకుండా ఉండుంటే అయ్యన్న పాత్రుడు గారు పాపం ఇంకా చేయలేని పరిస్థితుల్లో ఒప్పుకొని ఉండుంటే అది చాలా తలవంపులు తెచ్చే తెలుగుదేశం పార్టీ, వైసీపీకి ఆయుధంగా దొరికేది. వాళ్ళు ఎదురికి అసెంబ్లీకి రావట్లేదు, రాకుండా వాళ్ళు ఎలాగూ ఇలాంటి పిల్లలతో కార్యక్రమాలు చేయట్లేదు. సో మంచి కాజ్ కోసమైనా సరే మీరు అత్యుత్సాహంతో ఒక అడుగు ముందుకేసారనుకోండి, అది చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి ఒక మీ ఇంటెన్షన్ మంచిదే అయ్యి ఉండొచ్చు, కానీ కొన్ని పద్ధతులు ఉంటాయి. అది శుతిమెత్తగా చంద్రబాబు నాయుడు గారు చెప్పకనే చెప్పారు. సొంత కొడుకైనప్పటికీ కూడా ఇది అత్యుత్సాహం వద్దు అని చెప్పినట్టుగానే నాకు అనిపించింది. సో అలాగా వయసు రీత్యా ఉండేటువంటి అత్యుత్సాహంతో కొన్ని నిర్ణయాలు వచ్చేవి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మొదటి నుంచి ఇప్పుడు కూడా బలంగా చెప్తుంది ఏంటంటే రాష్ట్రం భవిష్యత్తు దృష్టిలో ఈ ముసలాలు లేకపోతే వెన్నుపోట్లు ఇది నేను నమ్మను, జరగవు కూడా. కానీ ఇక 1.5 ఏడాది అయింది, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. 3.5 సంవత్సరాల్లో ఇంకొక 2.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉండి ఈ పోలవరాన్ని అమరావతిని ఒక కొలిక్కి తీసుకొచ్చి ఆ 20 లక్షల ఉద్యోగాలు అన్నటువంటి ఆ ఉద్యోగ కల్పన అనేటువంటిది దాదాపుగా పూర్తి చేసిన తర్వాత లాస్ట్ 1 ఇయర్ మాత్రం లోకేష్ గారికి అవకాశం ఇవ్వాలనేటువంటిది నేను బలంగా నా వాదన వినిపిస్తున్నాను. కారణం ఏంటంటే చాలామంది అనుకోవచ్చు ఇదేంటి చేసేస్తారని, కానీ ఇప్పటికే చాలా మెచ్యూరిటీ సాధించారు. ఇంకా 2.5 ఏళ్ల తర్వాత కనుక చూస్తే అతను జాతీయ రాజకీయాల్లో కూడా మంచి పాత్ర పోషించేటువంటి అవకాశం ఉందని నేను పదే చెప్తున్నాను. ఓకే, మోడీ గారు కూడా అలాగే ఆయన్ని ఎంకరేజ్ చేస్తున్నారు, ఎందుకంటే ఒక మంచి పొలిటీషియన్ ఎదుగుతున్నప్పుడు. అది కనుక చేయలేదనుకోండి మీరు, మరి ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్ అయినా ఆ ప్రశ్న వస్తుంది కదా, మరి పవన్ కళ్యాణ్ అదే ప్రశ్న వస్తుంది కదా. అక్కడే నేను అనేది పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని నేషనల్ పాలిటిక్స్కి తీసుకెళ్ళాలి, నేషనల్ లెవెల్లో అతను పాత్ర పోషించాలనేటువంటిది మోడీ గారు బలంగా భావిస్తున్నారు. ఎందుకంటే సనాతన ధర్మం అనేటువంటి దాన్ని బలంగా తీసుకెళ్లి సౌత్ ఇండియాలో చేసేటువంటి ఏకైక వ్యక్తి వాళ్ళు ఏమన్నా కనబడుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు. సో వీళ్ళ ముగ్గురు మాట్లాడుకొని ఇప్పుడున్నటువంటి దీని దృష్ట్యా ఈసారి అయిన తర్వాత మీరు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళండి, మీ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదనేటువంటి భరోసా ఇక్కడ కల్పించిన తర్వాత, ఎందుకంటే ఆయనకున్నటువంటి దీనికి వాక్చాతుర్యానికి తర్వాత హిందీ మీద గ్రిప్పు తర్వాత సనాతన ధర్మాన్ని బలంగా వినిపిస్తున్నప్పుడు ఏంటంటే అతని ఇవి ఇక్కడికంటే నేషనల్ లెవెల్లో ఉపయోగించుకోవాలనేటువంటిది వాళ్ళు అనుకుంటున్నారు, నేను కూడా అదే భావిస్తున్నాను. మీరు వాళ్ళు అనుకోవడం కంటే కింద అభిమానులు క్యాడర్ అనుకోవాలి. నేను అనేది అదే క్యాడర్ యాక్సెప్ట్ చేయాలి కదా, సముచితమైనటువంటి స్థానం. ఇప్పుడు ఎలా వచ్చారంటే ఒకప్పుడు నో డౌట్ సార్, నేను ఒక విషయం చెప్తా, పవన్ కళ్యాణ్ క్యాడర్ కంపల్సరీగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంది. ఈవెన్ ఎమ్మెల్యేలు కూడా బహిరంగంగా వినిపిస్తారు అలాంటి పరిస్థితి ఏదైనా వచ్చినప్పుడు రాజకీయాలు, జాతీయ రాజకీయాలు మాకు అక్కర్లేదండి, మా నాయకుడు ముఖ్యమంత్రి అయితే చాలు అని అనుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్కి ఆ క్లారిటీ ఉంది. అదే నేను పవన్ కళ్యాణ్ గారికి క్లారిటీ ఉండటమే కాకుండా తన క్యాడర్ని వినిపించుకోవడంలో కూడా ఆయన సక్సెస్ అవుతున్నాడు. మీరు అది గమనించాలి. ఎలక్షన్ల ముందే స్టార్ట్ చేశాడు. మీరు నా పాలసీని యాక్సెప్ట్ చేసేవాళ్ళు నాతో ఉండండి, లేదంటే వెళ్ళిపోండి. నాకు టర్మ్స్ డిక్టేట్ చేసేవాళ్ళు నాకు వద్దు. అది నా సామాజిక వర్గం వాళ్ళైనా బయట వాళ్ళైనా నేను అందరి వాడిగా ఉండదలుచుకున్నాను. నేనేం చేస్తున్నాను అనే దాని మీద నాకు క్లారిటీ ఉంది. ఇది జరగకపోతే ఏమవుతుందంటే మీకు రాజకీయాల్లో ఎప్పుడు ఎలా ఉంటుంది అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రారు అని అందరు అన్నప్పటికీ గుర్రం ఎగరవచ్చు,
ఆనాటికి పరిస్థితులు మారి ఏదన్నా జరిగితే ఒకవేళ కనుక వచ్చారు అంటే ఏమవుతుందంటే కేంద్ర ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాటు మన్మోహన్ సింగ్ గారిని పెట్టి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయకపోవడం వలన ఇవాళ అతని భవిష్యత్తు ఏమైందో మీరు చూడండి. ఒక జోకర్ లాగా చూస్తున్నారు. అలాగే 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పేసి కేసీఆర్ గారు కూర్చుంటాం వలన ఇవాళ కేటీఆర్ గారు కేసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అదే లాస్ట్ 1 ఇయర్ కేటీఆర్ గారికి కనుక పగ్గాలు అప్పచెప్పి ఉంటే కేసీఆర్ గారు తనదైనటువంటి ప్లానింగ్లో ఉండేది, అది ఓటమి వచ్చినా కూడా నెక్స్ట్ ఎలక్షన్స్కి ఒక లీడర్గా ఎదిగి క్యాడర్కి ఒక భరోసా కల్పించేవాడు. ఇప్పుడు అందరూ కలిసి బాధపడుతున్నారు. ఇవాళ కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద, హరీష్ రావు మీద అందరినీ కేసులు చుట్టుముట్టేస్తున్నాయి. కాబట్టి ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే 2 రకాలుగా, ఒకటి అంటే ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇంకొక వైపు తీసుకెళ్ళాలి. అంటే నెక్స్ట్ జగన్ వస్తే కేసులు పెట్టుకుని ఉండటం కోసమే లోకేష్ని ముఖ్యమంత్రిని చేయాలి. అవుతుంది, అన్ని చూసుకోవాలి కదా. ఒక రకం కాదు కదా రాజకీయం అంటే. మీరు రాబోయేటువంటి వీటిని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇలా బహువిధాలుగా తీసుకుంటే లాంగ్ రన్లో అలా జరగాలి. కానీ ఇప్పుడు వీళ్ళేంటంటే ఇది మాత్రం కేవలం ఏదో ఇప్పుడు చేసే లండన్లో చేయాలి. ఆ కుట్ర చేసేవాడు ఎక్కడన్నా లండన్ వెళ్ళి చేస్తారు. ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి? ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడ ఉంటే తర్వాత 1924 మధ్యన ఎలాంటి నరకం వీళ్ళు చూశారనేటువంటి చూసిన తర్వాత ఏది తెలుగుదేశం వాళ్ళు కానివ్వండి, బీజేపీ వాళ్ళకంటే అంత ఎఫెక్ట్ లేదు, కానీ జనసేన కానివ్వండి, వీళ్ళలో వీళ్ళు కొట్టుకోనో లేకపోతే వెనుపోట్లు పొడుచుకుంటారనుకోవటం అంటే ఏంటంటే అది భ్రమ. అలా జరిగేటువంటి అవకాశం లేదు. కానీ ఫేక్ ప్రచారాలు ఇలాంటివి ఇంకా 100 వస్తాయి. నేను బాటమ్ లైన్ చెప్పేది ఏంటంటే ప్రభుత్వం కూడా చాలా అలసత్వం వహిస్తోంది అంటున్నాను. సాక్షి దినపత్రిక, సాక్షి ఛానళ్ళు, వాళ్ళ సోషల్ మీడియాలో రోజుకు ఒక అబద్ధాన్ని, పచ్చి అబద్ధాన్ని, దానికి కింద ఏం చెప్పారు, తెలుగుదేశంలో గుసగుసలు అన్నాడు. అంటే మేము అన్నది కాదు, మాకు సంబంధం లేదని చేతులు కడుక్కోవడానికి. ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే ఇవాళ కనుక సాక్షిలో వేస్తుంటే ఎడిటర్ని పిలిపించండి, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, ఆ గుసగుసలు ఆడినాడు ఎవడో నాకు చెప్పండి, లేదంటే మీరు మాకు డ్యామేజ్ చేశారు కాబట్టి ఒక క్రిమినల్ కేసు పెడతాం అనండి. ఈసారికి తప్పించుకుంటారు. ప్రతి అబద్ధం రాసిన ప్రతిసారి పిలిపించి మీరు కేసులు పెడితే ఇంకొక 4వ సారో 5వ సారో రాయటానికి కొంత భయం ఉంటుంది. అలా లేకపోతే పింక్ డైమండ్ అన్నారు, ఒకే సామాజిక వర్గానికి ఉద్యోగాలు ఇచ్చారన్నారు, అమరావతి అంతా ఒకే సామాజిక వర్గం అన్నారు, అన్నీ నమ్మారు కదా 19లో ప్రజలు. అయినా ఇప్పుడు ఒకవేళ లోకేష్ తాను ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నా, లేదా చంద్రబాబు చేయాలనుకున్నా, లేదా క్యాడర్ లోకేష్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా, లోకేష్ ముఖ్యమంత్రి అయితే చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచినట్లు ఎలా అవుతుంది అంటే వాళ్ళకి ఏంటంటే నెరేటివ్ క్రియేట్ చేస్తారు. అధికారం చంద్రబాబు నాయుడు గారికి వదులుకోవటం ఇష్టం లేదు, లోకేష్ గారికి ఇవ్వాల్సిన అధికారాలు ఇవ్వట్లేదు అని తెలుగుదేశం వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. మీరు అన్నట్టు వీళ్ళు ఏదో మంచం కింద వినొచ్చినట్టు మంచం కింద ఉండి. సో ఇవన్నీ క్రియేట్ చేస్తే ఏంటంటే చెప్పగా ఇప్పుడు బ్రాహ్మడు మేక కథ మనకు తెలుసు. సో అలా ఒకే అబద్ధాన్ని పదే చెప్తూ ఉంటే ఏంటంటే వాళ్ళ బుర్రలో వీళ్ళ బుర్రలో కొంచెం ఏదైనా పురుగు తొలవచ్చు కదా అనేటువంటి ఒక దింపుడు కళ్ళామాస. దాన్ని ఇవాళ వరకు బయటకు వచ్చి ఇప్పుడు మీరు ఎంతసేపు అయింది, అది ఆల్మోస్ట్ 24 hours. ఒక్కళ్ళన్నా తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఖండించారేమో చూడండి. అంటే తెలుగుదేశం వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఏముంది దీని మీద స్పందించాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటారు. కానీ దానివల్ల ఏదైనా ట్రిగ్గర్ అయితే దాని గ్రావిటీ ఎంత అనేది అర్థం కాకపోవచ్చు. అదే ప్రాబ్లం. ఈ తెలుగుదేశానికి ఉన్నటువంటి ఏకైక ప్రాబ్లం ఏంటంటే దేన్ని సీరియస్గా తీసుకోవాలి, దేన్ని సీరియస్గా తీసుకోకూడదు అనేటువంటి క్లారిటీ మిస్ అవుతుంది. అనవసరమైన విషయాల మీదకి వచ్చి 10 మంది మాట్లాడతారు. అవసరమైన విషయంకి వచ్చిన తర్వాత దాన్ని స్ట్రైట్గా ఆన్సర్ చేయడంలో ఎక్కడో ఫెయిల్ అవుతున్నారు. ఇక మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళని దాన్ని పట్టుకొని దాని వెనకాల ఇప్పుడు ఇంత విశ్లేషణ ఎందుకు చేసాము, కనీసం ప్రజలకు అర్థం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో. అర్థం కావాల్సింది ప్రజలకు కాదు, ప్రజలతో పాటు ముందు మీరు రియలైజ్ అవ్వాలి కదా. రైట్. సో వాళ్ళకి ఆ క్లారిటీ వస్తుందని రావాలని కోరుకుందాం. ఇలాంటి పుంకాలుగా పుట్టిస్తూనే ఉంటారు, కానీ ప్రజలు అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సార్.